ఉన్నారు. థ్యాంక్ యూ. గౌరవనీయ భారత రాష్ట్రపతి, ఈ దేశ ప్రథమ పౌరురాలు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు ఎక్కువగా నివసించే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రావడం ఈ జిల్లా ప్రజల అదృష్టం. ఈ శుభ సమయాన్ని పురస్కరించుకొని వారి యొక్క జీవిత విశేషాలను, వారు సాధించిన విజయాలను మీకు తెలియజేయడం చాలా ఆనందంగా ఉన్నది. 20 జూన్ 1958వ సంవత్సరంలో ఒడిశాలోని మయూర్భంగ్ జిల్లా బడియపోసి గ్రామంలో వీరు జన్మించారు. BA ఉత్తీర్ణత తర్వాత అరబిందో కళాశాలలో గౌరవ అధ్యాపకులుగా పనిచేశారు. 1997వ సంవత్సరంలో రాయరంగపూర్లో కౌన్సిలర్గా మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో గెలుపొందారు. 2000 సంవత్సరంలో శాసనసభ్యులుగా గెలుపొంది ఒడిశా ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసి ప్రజల మన్ననలు పొందారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఎమ్మెల్యేలకు ఇచ్చే నీలకంఠ అవార్డును కూడా పొందారు. వారు మారుమూల గిరిజన గ్రామంలో జన్మించి దేశంలోనే అత్యున్నత పదవిని చేపట్టిన శ్రీ ద్రౌపది ముర్ము గారు మనకు ఎంతో గర్వకారణం. ఒక సాధారణ కుగ్రామం నుంచి వచ్చిన గిరిజన మహిళ విశాల భారతావనిలో అత్యున్నత పీఠాన్ని అధిరోహించడం ఒక చరిత్ర. అది భారత రాజ్యాంగం గొప్పతనం. వీరు నిరాడంబర జీవితం మనందరికీ ఎంతో ప్రేరణ, స్ఫూర్తిదాయకం. వ్యక్తిగత జీవితంలో ఎన్నో విషాద ఘటనలు ఎదురైనప్పటికీ మొక్కమోని ధైర్యంతో ఎదుర్కొని నేడు ఇంతటి గొప్ప స్థాయికి రావడము వారి మనోనిబ్బరానికి తార్కాణము. వీరు జీవితంలో వీరు భారతదేశంలోని ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో దేశానికి ఒక గిరిజన మహిళ ప్రథమ పౌరురాలుగా ఉండడం ఈ దేశ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకం. అట్టడుగు వర్గాల ప్రజల మీద అమితమైన ప్రేమ, వాత్సల్యం ఉన్న మహోన్నతమైన వ్యక్తి. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి అవిశ్రాంతం కృషి చేస్తున్న గొప్ప మహిళా శిఖరం. సామాన్య జీవితం గడపడం వీరికి అత్యంత మక్కువ. అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా చెప్పడం వారి ప్రత్యేకత. అతి సామాన్య నేపథ్యం నుంచి వచ్చిన వీరు తమ జీవితాన్ని పూర్తిగా పేదలు, ఆదివాసులకు అంకితం చేశారు. ఎప్పుడూ ప్రచార ఆర్భాటాన్ని కోరుకోలేదు. ఎంత పెద్ద పదవిలో ఉన్నా అతి సామాన్యురాలుగా వ్యవహరించారు. టీచర్గా ఉన్నా, గవర్నర్గా ఉన్నా తనకిచ్చిన బాధ్యతలను నెరవేర్చినందుకు అనునిత్యము కృషి చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాత్రిపూట బస్సుల్లో ప్రయాణించి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకొని పరిష్కరించేవారు. నిబద్ధతతో పనిచేయడం, నిజాయితీ గల వ్యక్తిత్వం వీరు ఉన్నత పదవిని అధిరోహించడానికి కారణమైనది. వేల మైళ్ళ దూరం నుంచి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం కోసము మరియు మారుమూల గిరిజన జిల్లా ప్రజలు ఆదివాసులతో మమేకం అవ్వడానికి వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి నేడు భద్రాచలం రావడానికి మనం ఎంతో సంతోషదాయకం. ఈ సందర్భంగా మన గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి ఈ జిల్లా ప్రజల పక్షాన, వనవాసి కళ్యాణ్ పరిషత్ పక్షాన ఘనమైన స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. మేడం, బీయింగ్ ఏ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్, you have reached highest office in the country. We feel inspired, take great pride in your achievements, madam. We feel grateful for your gracious presence here with us today, madam. I, on behalf of the people of Bhadradri Kottagudem district, wholeheartedly welcomes you, ma'am. Thank you, ma'am. Now I request Vanavasi Kalyan Parishad members to felicitate our
Honorable President of India Sri Draupadi Murmu Madam. మన గౌరవ రాష్ట్రపతి గారిని సన్మానించవలసిందిగా Thank you very much, Honorable President Madam, for accepting our request for being with us today. This auspicious moment of your gracious presence today, we will be cherished and remembered throughout our life, generations to come. Now I request Vanavasi Kalyan Parishad members to felicitate our Honorable Governor of Telangana, Srimati Tamilisai Soundararajan Madam. Thank you, Madam. Now I request Honorable President of India, Srimati Draupadi Murmu ji, to inaugurate Ekalavya Model Residential Schools in Mahbubabad, Komrambhim, Ashfabad districts virtually by pressing the button, ma'am. Thank you, ma'am. Now I request our Tribal Welfare Minister, Srimati Satyavati Rathod, Madam, to address the gathering. అందరికీ నమస్కారం. వేదికపై ఆసీనులైన గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారికి, వేదిక మీద ముందు ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, గౌరవ ప్రెసిడెంట్ గారి టీం, అలాగే గౌరవ అధికారులు, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం, చాలా గర్వంగా ఉంది. ఈరోజు అలాగే మీడియా ప్రతినిధులందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ, దక్షిణ భారత అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధికి విచ్చేసిన ప్రజాస్వామ్య భారత ప్రథమ పౌరురాలు, ఒక గిరిజన బిడ్డ, దేశ మరి మొదటి ప్రథమ పౌరురాలుగా మరి ఉండి, ఇందాక చెప్పినట్టు మారుమూల గిరిజన ప్రాంతమైన సీతారామచంద్ర స్వామి భద్రాచలానికి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మీకు హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాను మ్యామ్. అలాగే ఈ వేదిక ద్వారా ఈ రాష్ట్ర గిరిజన శాఖ మంత్రిగా వారితో కలిసి ఈ వేదికను పంచుకోవడం, ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రం మరి కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, అలాగే విద్యుత్, వ్యవసాయం, రవాణా మరియు పరిపాలన వికేంద్రీకరణ వంటి అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు చేసి అభివృద్ధి పదంలో వేగంగా దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం గిరిజన సంక్షేమానికి అలాగే మహిళా శిశు సంక్షేమానికి పెద్దపీట వేసి మరి అనేక కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మ్యామ్. ఇందాక మనం
ఇనాగ్రేషన్ చేసుకున్నట్టు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ రాష్ట్రంలో 23 మరి నడుస్తూ ఉన్నాయి. అది ఒకటి నా సొంత జిల్లా అయిన మహబూబాద్, అలాగే ఆసిఫాబాద్ గిరిజన జిల్లాల్లో ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ మీరు ఈరోజు ఇనాగ్రేషన్ చేయటం మా గిరిజన బిడ్డలకు ఒక చక్కటి గౌరవం, గుర్తింపుగా నేను భావిస్తూ ఉన్నాను. వీటితో పాటు 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ రాష్ట్రంలో నడపబడుతున్నాయి. దానితో పాటు 33 మరి గురుకుల పాఠశాలలు కేవలం ఆడపిల్లలకే, గర్ల్స్ చైల్డ్కే నడపబడుతున్నాయి. ఈ రాష్ట్రంలో మొత్తంగా 183 గురుకుల పాఠశాలల ద్వారా ఈ రాష్ట్రంలో గిరిజన బిడ్డలకు నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనాన్ని అందించడం ద్వారా మీ రాష్ట్రంలో అనేక మార్పులు. ఇప్పటి వరకు 8 ఏళ్లలో 1200 మంది గిరిజన బిడ్డలు అనేక ప్రతిష్టాత్మకమైన మరి విద్యా సంస్థలో అవకాశాలు అందిపుచ్చుకొని బ్రహ్మాండంగా ముందుకు పోతున్నారు అని చెప్పి తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. వీటితో పాటు ఈ రాష్ట్రంలో గిరిజన గురుకుల విద్యా సొసైటీ ద్వారా ఇంటిగ్రేటెడ్ లా కోర్స్, అలాగే ఒక సైనిక పాఠశాలను, ఫ్యాషన్ డిజైనింగ్, అలాగే ఇంటీరియర్ డిజైనింగ్, ఫోటోగ్రఫీ లాంటి అనేక మరి విద్యార్థులకు దీనితో పాటు ఐఐటి నీట్లలో మరి కోచింగ్ ఇస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో స్టడీ సెంటర్ని ఏర్పాటు చేసుకొని ముందుకు పోతూ, దీనితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 332 ఆశ్రమ పాఠశాలల ద్వారా 24 మరి మినీ గురుకులాల ద్వారా చక్కటి నాణ్యమైన విద్యను మేము గిరిజన విద్యార్థులకు అందిస్తూనే, వీటితో పాటు ఇక్కడ అవకాశాలు లేని విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు మరి 20 లక్షల రూపాయలతోని అంబేద్కర్ ఓవర్షిప్ స్కాలర్షిప్ను కూడా అందిస్తున్నామని చెప్పి గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మ్యామ్. అలాగే గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సేవాలాల్ జయంతిని, కొమరం భీం జయంతిని మేము అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే అనేక జాతరలకు గుర్తింపునిస్తూ ప్రధానంగా ఈరోజు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర, నాగోబా జాతరలను రాష్ట్ర పండుగలుగా గుర్తించి మరి ఇప్పటి వరకు మేడారంకు 400 కోట్ల రూపాయలకు వెచ్చించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే జాతర నిర్వహణ బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే ఈ భద్రాచలంతో పాటు అనేక గిరిజన ప్రాంతాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా మరి మహిళలకు కూడా మేము ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ మా సాంప్రదాయాల్ని కాపాడుతూనే మరి గిరిజన మహిళలు లేకపోతే అట్టడుగున ఉన్న మహిళల కోసం, వారి ఉపాధి అవకాశాల కోసం సీఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని మా గిరిజన బిడ్డలు చదువుకుంటే కేవలం ఉద్యోగాలు వేరే దగ్గర జీతాలు ఉండకుండా వాళ్ళే 10 మందికి ఉపాధి కల్పించే విధంగా మరి వాళ్ళకు గొప్పటి అవకాశం ఇస్తున్నాం. అలాగే ఈరోజు అనేక రోజులుగా గిరిజన బిడ్డల ఆశ మా తండలో మా రాజ్యం, మా గూడాల్లో మా రాజ్యం కావాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన తండాలు, గూడాల్లో 3146 మరి ఆవాసాలను గుర్తించి వాటిని గ్రామ పంచాయతీల మరి ఇవ్వడం, ఏర్పాటు చేయడం, వాటితో పాటు మా గిరిజన బిడ్డలు పాలించుకునే గొప్ప అవకాశం వచ్చింది. తద్వారా ఈరోజు ఆ అన్ని గ్రామ పంచాయతీలకు 20 లక్షల రూపాయలు చొప్పున మరి కొత్త భవనాల కోసం కూడా మంజూరు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక మహిళా మంత్రిగా గిరిజన బిడ్డ అయిన నేను గిరిజన ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొనే సమస్యల్ని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి, అందులో భాగమే ఈ మారుమూల ప్రాంతంలో కూడా ఒక మెడికల్ కాలేజ్, అలాగే టీచింగ్ హాస్పిటల్ ఇవ్వడం, ఆసిఫాబాద్ లాంటి జిల్లాలో కూడా ఇవ్వడం, తద్వారా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గించగలిగాం. దానితో పాటు మరి ఈరోజు మరి ఆరోగ్య లక్ష్మి అనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టి గర్భిణీలకు, బాలింతలకు కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమం, చిన్నపిల్లలకు ఒక హెల్త్ మానిటరింగ్, గ్రోత్ మానిటరింగ్ అనే కార్యక్రమాన్ని తీసుకొని ఆదివాసీ గూడాల్లో ఉండే, మారుమూల గిరిజన గూడాల్లో ఉండే పిల్లలకు కూడా మరి గిరి పోషణ లాంటి కార్యక్రమం, మొన్ననే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ లాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఆరోగ్యమైన సమాజం, ఆరోగ్యమైన బిడ్డలు మరి ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా మహిళల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నామని చెప్పి ఈ రాష్ట్రంలో మరి వైద్యంతో పాటు ఇవన్నీ అమలు చేయడం ద్వారా మరి చక్కటి మరి ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ మరి అనేక పంచాయతీలకు మన పరిపాలనా భవనాలు, సర్పంచ్లు వాళ్ళే ఉండటం,
అలాగే పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఆ గ్రామాల్ని వాళ్ళు స్వచ్ఛంగా అభివృద్ధి చేసుకుంటున్నారని తెలియజేసుకుంటూ అనేక ఏళ్లుగా 75 ఏళ్ళు ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనేక గిరిజన ప్రాంతాలకు అసలు కరెంట్ లేని కానీ అసలు 3 ఫేజ్ కరెంట్ లేని ప్రాంతాలకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోని 350 కోట్లతోని 3 ఫేజ్ కరెంటు అసలు సహజంగా కరెంటు పోని పరిస్థితిలో సోలార్ ద్వారా కూడా మరి కరెంటు విద్యుత్తును అందించి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రధానమైన అంశాలు మ్యామ్ మరి పోడు సమస్య అనేక ఏళ్లుగా ఉంది. ఆ పోడు సమస్యను కూడా త్వరలోనే తీర్చబోతున్నామని చెప్పి గర్వంగా చెప్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే ఈ రాష్ట్రంలో 10% ఉన్న గిరిజనులకు 6% అమలవుతున్న రిజర్వేషన్ను 10% పెంచడం ద్వారా ఈ సంవత్సరం ఇంజనీరింగ్ మెడిసిన్లో అనేక అవకాశాలు అందిపుచ్చుకున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ నిజంగా ఈరోజు ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ప్రజాస్వామ్య భారతదేశంలో మీలాంటి వారు ఒక మారుమూల గిరిజన కుటుంబంలో పుట్టిన మీరు ఈ దేశానికి ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి కావడం అనేది నిజంగా ఇది చరిత్రలో లిఖించదగ్గ రోజు. ఒక గిరిజన బిడ్డగా మీకు హృదయపూర్వకంగా నేను మరి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత బ్రహ్మాండమైన ఒక రాష్ట్ర ప్రథమ పౌరురాలుగా ఒక గవర్నర్ గారు ఉండడం, నేను ఒక మారుమూల గిరిజన తండాలో పుట్టి పెరిగిన బిడ్డను ఒక మంత్రిగా మీ ముందు మాట్లాడే అవకాశం వచ్చింది అని అంటే భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కు, మనకిచ్చిన అవకాశం. ఇలాంటి సమయంలో భారత రాజ్యాంగ నిర్మాత మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి దీనికి స్ఫూర్తి అని చెప్పి ఇలాంటి అవకాశం వారు చూపించిన చొరవ, వారు రాసిన రాజ్యాంగం ద్వారా మనకు సిద్ధించింది అని చెప్పి తెలియజేసుకుంటూ మారుమూల ప్రాంతంలో సీతారామచంద్ర స్వామి ఆశీస్సుల కోసం వచ్చిన మీరు ఈ రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాల్ని మరి మీ దగ్గరికి ఏ విధమైన ప్రతిపాదన వచ్చినా దాన్ని మనస్ఫూర్తిగా మాకు అమలు చేయాలని మీకు ఒక గిరిజన బిడ్డగా కోరుకుంటూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. జై హింద్. Thank you very much, madam. Now I request Honorable Central Minister Sri G. Kishan Reddy Garu to address the gathering, sir. It's my honor and great privilege to invite our chief guest, the Honorable President of India, Her Excellency Srimati Draupadi Murmu, madam, to give our message to, valuable message to all of us, ma'am. అందరికీ నమస్కారం. समारोह में प्रमुख रूप से उपस्थित तेलंगाना की राज्यपाल तमिलिसई सुंदरराजन जी, केंद्र सरकार में संस्कृति पर्यटन एवं पूर्वोत्तर क्षेत्र विकास मंत्री श्री जी किशन रेड्डी जी, तेलंगाना सरकार के एसटी वेलफेयर, वुमेन एंड चाइल्ड वेलफेयर मंत्री श्रीमती सत्यवती राठौड़ जी, तेलंगाना सरकार की परिवहन मंत्री श्री पी अजय कुमार जी, वनवासी कल्याण परिषद के जिला प्रतिनिधि, सभी जनप्रतिनिधिगण, गणमान्य अतिथियों, देवियों और स्वजनों, भद्राचलम मंदिर के पावन प्रांगण में आयोजित इस समख्या सरलम्मा जनजातीय पुजारी सम्मेलन में आकर आज मुझे बहुत प्रसन्नता हो रही है। राष्ट्रपति के रूप में तेलंगाना राज्य की मेरी ये पहली यात्रा है। सुप्रसिद्ध तेलुगु कवि दाशरथी कृष्णम आचार्यलु के शब्दों में ना तेलंगाना कोटि रत्नाल बीना, अर्थात मेरा तेलंगाना करोड़ों रत्नों से जुड़ी हुई बीणा की तरह है। मैं हिंदी में बोलती हूँ, आप सबको थोड़े थोड़े समझ में आ रहे हैं ना? क्योंकि
तेलुगु में मुझे समय लगेगा सीखने के लिए, लेकिन सीखूंगी जरूर। तेलंगाना की अपनी पहली यात्रा में मुझे श्रीशैलम मंदिर में दर्शन करने का, श्री सीतारामचंद्र देवस्थान में आशीर्वाद लेने का तथा यहाँ समख्या सरलम्मा जनजातीय पुजारी सम्मेलन में भाग लेने का अवसर प्राप्त हुआ। आज ही मुझे रामप्पा देवालयम के पवित्र परिसर में दर्शन करने का और तीर्थ यात्रियों के लिए विकसित की गई सुविधाओं का शिलान्यास करने का सुअवसर प्राप्त हुआ और बाद में यात्रांतरी की यहाँ स्थित लक्ष्मी नारायण स्वामी मंदिर में प्रार्थना करने का अवसर भी मुझे मिला। ऐसे पावन अवसर का मिलना मैं अपना सौभाग्य मानती हूँ। इन देवस्थानों और मंदिरों में मुझे सभी देशवासियों के कल्याण हेतु प्रार्थना करने का शुभ अवसर भी प्राप्त हुआ। इन अवसरों को प्रदान करने के लिए मैं तेलंगाना की राज्यपाल तमिलिसाई सुंदरमराजे जी, मुख्यमंत्री श्री के चंद्रशेखर राव जी, केंद्र सरकार के संस्कृति पर्यटन एवं पूर्वोत्तर क्षेत्र विकास मंत्री श्री के किशन रेड्डी जी, तेलंगाना सरकार की पूरी टीम और तेलंगाना राज्य के सभी भाई बहनों को मैं बहुत बहुत धन्यवाद देती हूँ। देवियों और स्वजनों, मुझे बताया गया है कि तेलंगाना के प्रसिद्ध मंदिरों में लाखों तीर्थ यात्रियों का आगमन होता रहता है। केंद्र सरकार की प्रसाद योजना के तहत तीर्थ स्थलों के विकास कार्य से जुड़कर मुझे बहुत प्रसन्नता हुई है। मुझे ये जानकर विशेष प्रसन्नता हुई है कि इन सुविधाओं से वरिष्ठ नागरिकों तथा दिव्यांगजनों की तीर्थ यात्रा में और भी अधिक सुविधा होगी। इन विकास कार्यों से आध्यात्मिक और सांस्कृतिक पर्यटनों का बढ़ावा भी मिलता है। विदेश में आने वाले पर्यटकों तथा डोमेस्टिक टूरिस्ट में भी बहुत बड़ी संख्या तीर्थ यात्रा करने वाले लोगों की होती है। इस प्रकार घरेलू पर्यटन के विकास में तीर्थ स्थलों के पर्यटन का बहुत बड़ा योगदान होता है। ऐसे पर्यटन से लोगों की आजीविका और आय में भी वृद्धि होती है तथा स्थानीय अर्थव्यवस्था को भी बल मिलता है। इसलिए प्रसाद योजना को उत्साहपूर्वक आगे बढ़ाने के लिए मैं श्री किशन रेड्डी जी और उनकी पूरी टीम को विशेष सराहना करती हूँ। देवियों और स्वजनों, लोक परंपरा के अनुसार श्री सीतारामचंद्र स्वामीवरी देवस्थानम भद्राचलम राम कथा से संबंध है। ऐसा कहा जाता है कि प्रभु श्री राम ने माता जानकी और भाई लक्ष्मण के साथ वनवास के दौरान कुछ समय इसी क्षेत्र में स्थित एक पर्णशाला में बिताया था। ऐसी जानकारी के देश के सभी क्षेत्र में और विदेशों में भी प्रचार प्रसार करने के लिए लोग रुचि बढ़ती है। देवियों और स्वजनों, वनवासी कल्याण परिषद तेलंगाना द्वारा इस सम्मेलन के आयोजन के लिए मैं आप सबकी सराहना करती हूँ। मुझे बताया गया है कि ये परिषद वनवासी समाज के समग्र विकास के लिए निरंतर प्रयासरत है। परिषद की मुख्य चिंता है कि सांस्कृतिक परंपराओं के कमजोर होने पर हमारे मूल पहचान का अंत हो सकती है। इस तथ्य को ध्यान में रखते हुए निरंतर अपनी समृद्ध संस्कृति, परंपराओं और रीति रिवाजों की जीवंत बनाए रखना अनिवार्य है। इससे हमारी विरासत का संरक्षण भी होता है। जनजातीय समाज विशेष रूप से कया समुदाय के लाखों भाई बहन समख्या सरलम्मा की पूजा अर्चना के लिए एकत्रित होते हैं। यहाँ के जनजातीय समाज का ये बहुत बड़ा त्यौहार है। मेरा मानना है कि ऐसे पर्व और सम्मेलन हमारी सामाजिक समरसता को मजबूत बनाते हैं।
इन गतिविधियों से हमारी परंपराएं पीढ़ी दर पीढ़ी आगे बढ़ती रहती है। एक खुशी की बात है कि परिषद इस दिशा में सराहनीय प्रयास कर रही है। इसके लिए मैं परिषद को बहुत बहुत बधाई देती हूँ। मुझे ये जानकर प्रसन्नता हुई है कि वनवासी कल्याण परिषद द्वारा शिक्षा, स्वास्थ्य सेवाएं, कौशल विकास और पंचायत विकास से जुड़ी जागरूकता के बारे में उल्लेखनीय कार्य किए जा रहे हैं। मुझे बताया गया है कि परिषद द्वारा अनेक एकल विद्यालय संचालित किए जा रहे हैं। परिषद द्वारा जनजातीय विद्यार्थियों को प्रतिष्ठित विद्यालयों में प्रवेश हेतु प्रयास करने के लिए कई छात्रावास भी संचालित किए जा रहे हैं। देवियों और स्वजनों, प्रगति के सभी आयामों में महिलाओं की सक्रिय भागीदारी हमारे समाज और देश के समग्र विकास के लिए जरूरी है। ये प्रसन्नता की बात है कि महिलाओं को आर्थिक सशक्तिकरण की दिशा में आगे बढ़ाने के लिए परिषद द्वारा विकास केंद्र भी चलाया जा रहा है। मुझे बताया गया है कि ग्राम विकास के बारे में जागरूकता बढ़ाने के लिए परिषद द्वारा आदिवासी क्षेत्रों में शिविर आयोजन किए जाते हैं। ये भी खुशी की बात है कि परिषद एकलव्य क्रीड़ा केंद्र के माध्यम से बच्चों की प्रतिभा को निखर रहे हैं। मैं ऐसे अनेक कल्याणकारी कार्यों के लिए परिषद को सराहना करती हूँ। देवियों और स्वजनों, केंद्र सरकार की एकलव्य मॉडल आवासीय स्कूल परियोजना के अंतर्गत जनजातीय बहुल क्षेत्रों में वंचित और पिछले वर्ग के बच्चों को शिक्षा के समान अवसर उपलब्ध कराने के लिए जनजातीय कार्य मंत्रालय द्वारा अनेक स्कूलों की स्थापना कार्य सराहनीय है। मुझे अन्य राज्यों में भी एकलव्य मॉडल स्कूल के शिलान्यास और उद्घाटन का अवसर मिला है। ये खुशी की बात है कि ये सभी स्कूल भारत की भारत की भावी पीढ़ी के निर्माण में अमूल्य योगदान देंगे। ये मेरा दृढ़ विश्वास है। एकलव्य मॉडल स्कूल की इस दूरदर्शी योजना को आगे बढ़ाए रखने के लिए केंद्र सरकार, राज्य सरकार और इन विद्यालयों से जुड़ी सभी लोगों को बधाई देती हूँ। मैं इन स्कूलों में पढ़ने वाले सभी विद्यार्थियों के सुखद भविष्य की मंगल कामना करती हूँ। मैं देख रही हूँ टीवी पे वहाँ कोई दूसरे केंद्र में शायद उनके हॉस्टल में बच्चे बैठे हैं। मैं बच्चों को धन्यवाद देना चाहती हूँ कि बच्चे इस प्रोग्राम को डायरेक्ट देख रहे हैं और इसीलिए ये मैडम मंत्री जो बच्चों के लिए ये व्यवस्था किए हैं और उनके पूरे टीम को मैं धन्यवाद देना चाहती हूँ कि बच्चे भी डायरेक्ट इस टेलीकास्ट को ये देख रहे हैं और हम लोगों के साथ और जुड़े हैं। क्योंकि बच्चे देख रहे हैं, बच्चों के लिए भी मैं 200 बोलना चाहती हूँ, दूर से भी सही, लेकिन हम लोगों के साथ और जुड़े हैं। बच्चे मुझे लगता है ये सभी भाषा जानते हैं, हिंदी, इंग्लिश, यहाँ के तेलुगु थोड़ा बहुत समझ में। बच्चे देश के भविष्य होते हैं। जो ट्राइबल बच्चे जिन परिवार से आते हैं पिता माता उनके लिए बहुत उम्मीदें रखते हैं। मैं बच्चों को कहना चाहूँगी कि बिना कोई समय गंवाते हुए अपने पढ़ाई जारी रखें। सरकार उनके साथ है और आगे बढ़े। आगे बढ़ने से खुद तो सशक्त बनेंगे ही, उनके परिवार तो सशक्त बनेगा ही, समाज सशक्त बनेगा, साथ ही साथ देश आगे बढ़ेगा। जब वो आगे बढ़ेंगे कभी कभी समाज के तरफ भी उनको ध्यान देना होगा, क्योंकि जिन समाज से वो आए हैं, समाज को आगे उठाना केवल गवर्नमेंट का काम नहीं है, समाज के प्रत्येक जनता का काम है। छात्र छात्रे जो आगे बढ़ेंगे, कोई भी परिस्थिति में कोई भी उनको जॉब मिले या कोई भी आर्थिक व्यवस्था का ये रास्ता चुने
पीछे के तरफ मुड़ के देखना उनका कर्तव्य होना चाहिए, क्योंकि पीछे जो लोग हैं एक दिन उन्हीं ही उनके सहारे थे। उनको आगे बढ़ाना छात्र छात्री का, समाज का काम है। अंत में तेलंगाना राज्य के सभी निवासियों के स्वर्णिम भविष्य हेतु शुभकामनाएं व्यक्त करते हुए मैं अपनी वाणी को विराम देती हूं। धन्यवाद। जय हिंद, जय भारत।